కష్టపడి సంపాదించుకోమను, కడుపు నిండా తినమను. విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది? ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా చెత్త కుప్పలో తోస్తేనే నీ రోగం కుదరదు. నీకు దిక్కుని చోటు చెప్పుకోరా. చట్ట ప్రకారం మరి ఆ లాభాల్లో మాకు కూడా వాటా ఉండాలి కదండి. మీరు వేణువులు గుర్తుపట్టకూడదు. ఆషార్థుల మీదే 5 పైసల వాటా. ప్రపంచంలో ధనాన్ని నమ్మున్న స్నేహం ఒకటి. నువ్వని నిజం చెప్పు. ఒక్క పూట అన్నం పెట్టమని కూడా నేను మిమ్మల్ని అడగను. నేను మీ తమ్ముడని డాక్టర్ గారితో ఒక్క మాట చెప్పండి. రక్త సంబంధం కూడా డబ్బు కోసం అమ్ముడిపోయాను డాక్టర్. నాకు నిజంగా అనిపించకపోతుంది. తమ్ముడు వేణు, అరిసెలు తింటున్నావా? తిను బాబు, తిను. అరిసెలతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిపి బాగా తినమ్మా. ఒరే ధనం, ఎట్టే వాళ్లకు లేకపోయినా తినే వాళ్ళకైనా ఉండాలి బుద్ధి. అవునవును. వాళ్ళ మాటలకి వెళ్ళే బాబు, నువ్వు తిను. మీరు మనుషుల రాక్షసుల విరోధైన ఆకలంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోడబుట్టిన వాడు, మీకంటే చిన్నవాడు, ఇన్నాళ్ళకి ఇంటికి వస్తే 2 అరిసి ముక్కలు పెట్టానని మీ నోటికొచ్చినట్టు వాగుతారా? తేరగా తినటానికి ఇదేం ధర్మసత్రం కాదు. అయినా వాడి కాళ్ళు లేవా, చేతులు లేవా? కష్టపడి సంపాదించుకోమను, కడుపు నిండా తినమను. ఎవరొద్దన్నారు? ఎరా ధనం, అసలు వాడికి తిండెందుకన్నాయా? కవిత్వం వెలగబెడుతున్నాడుగా, దాన్నే తిని బ్రతకమాను. ఒరే ఒరే, ఇంత పసికందు నా ఒళ్ళో పారేసిపోయారా మీ నాన్న. మీరు వాడిని తండ్రిలా సాకాల్సింది పోయి. తండ్రిలాగానా? ఇలాంటి చవటని కనమని ఆయన్ని మేము అడగలేదు. ఎరా ధనం. అవునంతే. అయినా వాణ్ణి పోషించాల్సిన కర్మ మనకేం పట్టింది? కర్మ మీది కాదురా, నాది. అందుకేరా మీతో ఇన్ని మాటలు పడుతున్నాను. 4 ఏళ్లు చాకరీ చేసుకుంటే వాడికి నాకు హాయిగా గడిచిపోతుంది. కానీ మీ గౌరవం కోసం, మీ పరువు కోసం కడుపు తీపి చంపుకుని ఇక్కడే పడి ఉంటున్నాను రా. నేను ఇక్కడే ఇలాగే చస్తే అప్పుడు మీ కళ్ళు చల్లగా ఉంటాయి. వదినా, నాదొక ఫైల్ ఉండాలి. ఆడవాళ్ళని అడుగుతావారా? నన్ను అడుగు, చెప్తాను. అక్కడున్న ఫైలు, చెత్త కాగితాలు 1 రూపాయికి అమ్మేశాను. ఏమిటి, నాకేయాలి అమ్మేశారా? నా కవిత్వాన్ని 1 రూపాయికి అమ్మేశారా? అవును. ఆ కిరాణా కొట్టు సుబ్బయ్య మంచాడు గనక ఆ రూపాయనే ఇచ్చాడు. అవును. వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది? ఏమన్నావా? మేము మూర్ఖులమా? ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా చెత్త కుప్పలో తోస్తేనే నీ రోగం కుదరదు. మూర్ఖులం అంట, మూర్ఖులం. నీకు దిక్కుని చోటు చెప్పుకోరా. సార్ మరండి, ఎవరయ్యా మీరు? మేము వేణుకి తోడబుట్టిన వాళ్ళమండి. అవునండి, వేణుకి అన్నయ్యలమండి. ఏం పని మీద వచ్చారు? తమ్ముడు నువ్వు చెప్ప. నువ్వే చెప్పేదేదో త్వరగా చెప్పండి, లేదా బయటపండి. చెప్తామండి, చెప్తాం. మా వేణు ఉన్నాడా అండి? వాడిని నేను చదివించాను, పెంచాను, పెద్ద చేశాను. అవునండి. వాడి రోజంతట వాడవడానికి కారణం మేమిద్దరమేనండి. అసలు విషయం ఏమిటో చెప్పండి. వేణు పోయాడు కదండి, మరి అతని తర్వాత వారసులం మేమే కదండి. మరి వాడి పుస్తకాలు అవి మాకే చెందుతాయి కదండి. వాడి పుస్తకాలు అమ్మి తమరు లాభాలు సంపాదిస్తున్నారు కదండి. చట్ట ప్రకారం మరి ఆ లాభాల్లో మాకు కూడా వాటా ఉండాలి కదండి. ఎరా తమ్ముడు? అవును సార్, మరి మేమంత ఆశపోతులం కాదనుకోండి. తమరు అంత ఇస్తే అంతే తీసుకుంటామండి, సర్దుబాటు చేసుకుంటామండి. కదరా అన్నయ్య? అంతేనండి, అంతే. అసలు మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు కదండి చెప్పే. మీరు చెప్తే నేను నమ్మాలా? అదిగాక వేణు గేయాలు పాటలు మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు. అందుకని మీకు 1 పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ వేణు కవిత్వానికి మార్కెట్లో ఎంత విలువ ఉందో మీకు తెలియంది కాదు. తెలుసు కనుకనే 5,000 ఇస్తానంటున్నాను. 5,000 అంటే తక్కువేం కాదు. అవునో కాదో వ్యాపార ధర్మం బాగా తెలిసి మీకు తెలుసు, నాకు తెలుసు. చూడండి, వడ్డించిందంతా మేము అరగిస్తాం, ఆకులు మాత్రం మీరు నాకండి అన్నట్టుంది మీ బేరం. పోనీ మీ బేరం చెప్పండి, ఎంత కమ్ముతారు? బంగారు గుడ్డు పెట్టే బాతును ఎవరైనా అమ్ముకుంటారో చెప్పండి. ఇవి వేణు ఆఖరి దశలో రాసిన అమూల్య కవితలు. అతని రచనలో ఆణిముచ్చారు. ఇంతవరకు ఏ పబ్లిషర్ను వీటి మీద పడలేదు. అందుకని సగం వాట ఇచ్చేది. సగం వాట? ఇంపాసిబుల్. మరీ అంత దురాశ పనికిరాదు. నా పేరు బైరాగండి, త్యాగి కాదు. వస్తాను. ఆగండి. ఆఖరి మాటగా చెబుతున్నాను. 4వ వంతు వాటా ఇస్తాను. అది వేణు కవిత్వం మీద ఉన్న అభిమాన కొద్దీ. నేను వేణు మీద ఉన్న అభిమానంతో ఒప్పుకుంటున్నాను. అంతకంటే ముఖ్యం, ఈ బైరాగి మొదటి బేరంలోనే మీతో పేచి పడ్డాడమించుకోవడం ఇష్టం లేక. కలపండి. బతికే ఉన్నాడా? పిచ్చాసుపత్రిలోనా?
నేను చెప్పినట్టు చేస్తే మీకు 5 పైసల వాటా ఇస్తాను. మహానుభావులు కదరా అన్నయ్య. నిజమేరా తమ్ముడు. చూడండి, మీరు వేణువుని గుర్తుపట్టగలరా? భలేవారండి, మా వేణుని మేం గుర్తుపట్టలేమా? ఎంత చెడ్డ, వాడు మా సొంత తమ్ముడండి. కావచ్చు, కానీ మీరు వేణువుని గుర్తుపట్టకూడదు. ఆ షరతుల మీదే 5 పైసల వాటా. 5 అంటున్నారు. ఏమండి, బెధవ 5 పైసల కోసం మా సొంత తమ్ముడిని మేము గుర్తుపట్టకుండా ఉండాలన్నమాట. అంటే మీ దృష్టిలో మేమంత అల్పులం అయిపోయామన్నమాట. అంటే మమ్మల్ని అంత కక్కుర్తి మనుషుల కింద తేల్చేశారన్నమాట. అంతేగా మరి. సార్, కనీసం 10 పైసలైనా లేకపోతే ఈ దుర్మార్గాన్ని మేము చేయలేమండి. కదరా అన్నయ్య? 10 పైసలా? నువ్వు తమ్ముడివి, నేను అన్నయ్యని. నా మాట చెల్లాలా, నీ మాట చెల్లాలా? నీ మాటే. అయితే 20. బాబు 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 10 అన్నాను. ఇదిగో 20 చేసుకోండి. కౌంటర్స్. సరే, 20 పైసలు ఇస్తాను. నాతో రండి. ఎక్కడికి సార్? పిచ్చేసిపోతే. నేను పిచ్చివాడి కానండి, నా మాట నమ్మండి ప్లీజ్. చూడు మిస్టర్, నువ్వు చెప్పిన వాళ్ళందరినీ పిలిపించాను. నువ్వే వేణువు అని వాళ్ళు చెప్తే వెంటనే వదిలేస్తాను. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఈ వ్యక్తి మీకు తెలుసా? ప్రసాద్ గారు, ఏమిటండి అలా చూస్తున్నారు? నేను వేణునండి, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ దగ్గర పనిచేశానండి. సారీ డాక్టర్, వేణు పోలికలైతే కొన్ని ఉన్నాయి, కానీ ఇతను వేణు మాత్రం కాడు. వైరాగి, ప్రసాద్ గారు నా మీద ఈర్చుకుద్దేలా చెప్పుంటారు, కానీ నువ్వు నా స్నేహితుడివి. ప్రపంచంలో ధనాన్ని నమ్మున్న స్నేహం ఒకటే. వైరాగి, నువ్వే నిజం చెప్పు. నేను నీతో పాటు చదువుకున్నాను, నీ రూమ్లోనే కొన్నాళ్ళ పాటు తలదాచుకున్నాను. వైరాగి, నీకంటే నా గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? చెప్పు, నిజం చెప్పు వైరాగి. భేష్, నువ్వు నా మిత్రులా ఎంత అద్భుతంగా నటించినా, ఎన్ని కాకమకథలు చెప్పినా నా మిత్రుడు ద్రోహం చేయలేదు. ఆకారం ఒకేలాగున్నా కాకెక్కడ కోకిలెక్కడ. డాక్టర్ గారు, ఇతను వేణు కాడు, ఆ గొంతు కాదు. వైరాగి, మా అన్నయ్యలు వస్తున్నారు. అన్నయ్య, చిన్నన్నయ్య, చూడండి, వీళ్ళు నేను పిచ్చివాడిని అంటున్నారు, నేను వేణువునే కాదంటున్నారు. చెప్పండి అన్నయ్య, నేను వేణువునని, మీ తమ్ముడని, మీ రక్తం పంచి పుట్టినవాడని చెప్పండి. వాళ్ళతో చెప్పండి అన్నయ్య. అన్నయ్య, సందేహించకండి. ఒక్క పూట అన్నం పెట్టమని కూడా నేను మిమ్మల్ని అడగను. నిజం చెప్పిన నీ నరకం నుంచి బయటపడేయండి. నేను మీ తమ్ముడని డాక్టర్ గారితో ఒక్క మాట చెప్పండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటారు. చెప్పండి అన్నయ్య. అన్నయ్య చెప్పేద్దామా? ఇద్దరం కలిసి చెప్పా. వీడు మా తమ్ముడు కాదండి. అయిపోయింది డాక్టర్, ఆఖరాశి కూడా తీరిపోయింది. రక్త సంబంధం కూడా డబ్బు కోసం అమ్ముడిపోయింది డాక్టర్. డాక్టర్, ఇదంతా చూస్తుంటే నాకు నిజంగా అనిపించకపోతుంది. నాకు నిజంగా అనిపించకపోతుంది. సాహితీ ప్రియులకు, కళాభిమానులకు ఆహ్వానం. 9/5/75 బుధవారం సాయంత్రం 6 గంటలకు టౌన్ హాల్లో శ్రీ ప్రసాద్ గారి అధ్యక్షతన జరగనున్న మహాకవి వేణుగారి స్మారక సభకు తామెల్లరూ విచ్చేయవలసినదిగా ప్రార్థన. మాలిష్ రామదాస్ ఆంజనేయ ప్రసన్న. రామదాసు, నేను వేణుని. రామదాసు, నేను దయ్యాన్ని పోతాను కాదు. నా మాట నమ్ము. కావాలంటే నన్ను పట్టుకుని చూడు, పట్టుకుని చూడు. ఏం బాబు, బతికే ఉన్నావా? నువ్వు బతికే ఉన్నావా? అవును రామదాసు. ఈ ఆల్పొద్దుటే ఏ తల్లి మొఖం చూశానో ఈ చల్లటి విషయం నాకు తెలిసింది. అసలు ఏం జరిగింది బాబు ఈ పిచ్చి ఆసుపత్రిలో? ఎందుకున్నా? రామదాసు, అసలు ఏం జరిగిందంటే, అంత పని జరిగిందా? ఓరు 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 ఓరు, ఈ ఇళ్లతాల్లో గండు పిల్లులు గొరగా డబ్బు కోసం ఎంత అన్యాయం చేస్తారా? చిచ్చి చిచ్చి చిచ్చి. ఏను బాబు, ఈ రామదాసు ఉండగా నీకేం భయం లేదు. వాచ్మ్యాన్ వస్తున్నాడు, ఆడికి నేను మస్కా కొట్టేస్తాను. ఈలోగా నువ్వు చల్లగా జారుకు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. మాలిష్ రామదాస్ మాలిష్. కవి గారి మీద గౌరవంతో మీరు ఇంతమంది సభకు వచ్చారు. ఏ కవి గారు చచ్చిపోయారని పెద్దలంతా ఇక్కడ గుండెలు బాధేసుకున్నారు. ఆ కవి గారు చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. ఆయన ఏడు బాబు, ఏడు బాబు, ఏడు బాబు, ఏడు బాబు, ఏడు బాబు. మల్లిక, ఆయన పిలుపులా ఉంది. నేను వెళ్ళాలి. మల్లిక, చెప్పేది నీకు. అసలే నీరసంగా ఉన్నావు. ఇప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదు. ఆయన నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి. మల్లిక, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా.
నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి వచ్చాను. ఎక్కడికి? ఈ మనుషులు కాని మనుషులకు, ఈ అవమానాలకు, అసత్యాలకు, ఆత్మవంచనలకు దూరంగా, ఎంతో దూరంగా. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అవును, నువ్వు నాతో రాగలవా మల్లిక? Ha ha ha.